హలో అండి, నేను మీ శిరీషని. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజైతే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటారా, ఎండు చేపల చారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఫస్ట్గా నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు లేతదండి, అందుకే అలా కాడలతో వేసేసాను. అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు చేపలను కూడా దీనిలో వేసేసి ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం, అంటే కలిపేసుకుందాం. దీనిలోకి సరిపడే ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ కారం, ఆయిల్ ఇలా బాగా వేసుకొని చేత్తో చక్కగా కలిపేసుకొని కొంచెం వాటర్, ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. కొంచెం చింతపండు రసం కూడా వేయాలి. ఎలా అయితే అనిపించిందో మీకు కామెంట్స్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొత్త కొత్త రుచులతో మీ ముందుకు వస్తూ ఉంటాను. కానీ ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు అయితే మళ్ళీ ట్రై చేయండి. కానీ మస్తు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఎండు చేపలు ఎలా ఉన్నాయో. ఇవి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారు, ఉప్పు చేప అంటారు కదా, ఇవే కదా. చికెన్, మటన్ కూడా వీటి టేస్ట్ రాదండి. తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.